హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో 21 జనవరి 2021లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్లో అర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో క్వశ్చన్ నెంబర్ 1. A alone can complete 2/5 of the task in 12 days, while B alone can complete 3/4 of the task in 25 days. In how many days can they complete the task if they would work together? సో ఈ ప్రాబ్లంలో మనకి 2/5 ఆఫ్ ద వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు ఏ అనే వ్యక్తి. 3/4 ఆఫ్ ద వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు బి అనే వ్యక్తి. అసలు ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఒక వర్క్ని 1/3 అంటే 1/3 ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తే, ఏ ఒక 1/3 ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 1/3 10 డేస్ కాబట్టి కంప్లీట్ 1 వర్క్ 3 × 10 30. సో ఇది మనకి చాలామంది నార్మల్గా చేస్తారు. కానీ మీరు దాంట్లో గమనించాల్సింది ఏంటంటే 1/3ని మనం ఇన్వర్ట్ చేసి మల్టిప్లై చేసాం, అంటే రివర్స్ రెసిప్రోకల్ రాసి మల్టిప్లై చేసాం. అదే మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. సో ఇక్కడ 2/5 ఆఫ్ ద వర్క్ 12 డేస్ అయితే కంప్లీట్ 1 వర్క్ 12 × 5/2. సో 2 1s are 2 6s are, that is equal to 30 డేస్. ఓకేనా? నెక్స్ట్ బి అదే వర్క్ని 3/4 ఆఫ్ ద డేలో 25 డేస్లో చేస్తే కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? అగైన్ సేమ్ 25 × 4/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 100/3 డేస్. ఓకేనా? సో ఇక్కడ ఏకేమో 30 డేస్ వచ్చింది, బీకేమో 100/3 డేస్ వచ్చింది. సో దీనికి మనం ఎల్సిఎం ఏ విధంగా చేస్తాం? ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏ విధంగా చేస్తామంటే చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? రెండింటికి కామన్గా మల్టిప్లై సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఇటు మనకి 100తో డివిజిబుల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎల్సిఎం ఏ నెంబర్ తీసుకున్నా 100/3తో డివైడ్ అవ్వాలి కదా. సో ఎలాగో కింద ఫ్రాక్షన్ ఉంది కాబట్టి చూడండి, ఎప్పుడైనా కింద మనకి ఫ్రాక్షన్ ఉంటే ఇలాగా, సో అది రివర్స్ అవుతుంది. సో A × C/B అంటే ఎనీవే మనకి ఈ ప్లేస్లో ఉన్న దాంతో మనకి డివైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 100తోనూ డివైడ్ అవ్వాలి, అలాగే మనకి 30తోనూ డివైడ్ అవ్వాలి. సో 100కి 30కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 100కి 30కి ఎల్సిఎం తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు 100కి 30కి ఎల్సిఎం ఏంటి? 300. సో ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు 300 ఎల్సిఎం అయితే 30 × 10 300, అండ్ ఇప్పుడు 300ని 100/3తో డివైడ్ చేస్తే 300 × 3/100. సో 900/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 × 9 టైమ్స్. సో మనకి ఏం అడిగారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? ఏ ఎఫిషియన్సీ ఎంత? 10 యూనిట్స్ పర్ డే. బి ఎఫిషియన్సీ ఎంత? 9 యూనిట్స్ పర్ డే. సో రెండు కలిపితే 19 యూనిట్స్. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 300/19 యూనిట్స్ పర్ డే. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఇన్వర్స్ చేసి మల్టిప్లై చేస్తే 1 వర్క్ ఎన్ని డేస్లో చేస్తారో వస్తుంది. అలాగే మనకి ఫ్రాక్షన్లో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ 100కి 30కి చేసినట్టు 100 ప్లస్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఇంకో నెంబర్కి చేస్తాం మనం. ఇది మనకి ఈజీ ప్రాసెస్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మనకి జిఎస్. క్వశ్చన్ నెంబర్ 3. There are 40 persons in a palace. If every person shake hand with every other person, what will be the total number of shake hands? సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది? 40. సో ఈ క్వశ్చన్లో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే, ఇలా ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే 2 మెంబర్స్ కావాలి. అంటే ఒక షేక్ హ్యాండ్కి 2 మెంబర్స్ కావాలి. అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు,
మళ్ళీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు. అలాగా ఇద్దరు కలిపితేనే ఒక షేక్ హ్యాండ్ అవుతుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్. సో 2 హ్యాండ్స్ అంటే 2 పర్సన్స్. ఒక షేక్ హ్యాండ్కి 2 పర్సన్స్ కావాలి. అలాగా 40లో ఎన్ని కాంబినేషన్స్ అవుతాయి అని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్గా 40C2. ఈ ప్రాబ్లం కొంచెం ఫేమస్ ప్రాబ్లం, చాలా ఎగ్జామ్స్లో అడిగారు అంటే చాలా డిఫరెంట్గా కూడా అడుగుతారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమ్స్ ఆడతారు, ఇద్దరు కలిపి గేమ్ ఆడతారు, చెస్ గేమ్ ఆడతారు, ఎలాగైనా అడగవచ్చు. అడిగినప్పుడు 30 ఇస్తే 30C2, 40 ఇస్తే 40C2. సో మనకి ఫార్ములా తెలుసు కదా, 40 × 39/2 × 1. నార్మల్గా ఫార్ములా అయితే NCR = n factorial by r factorial into n minus r factorial. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఎలా రాసుకోవచ్చు అంటే, కింద మనకి r ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉందో అన్ని నెంబర్స్ మాత్రమే పైన రాసుకోవచ్చు. అంటే కింద 3 ఉంటే 40 × 39 × 38 అని రాసుకోవచ్చు. బై r ప్లస్ లేదుంటే దాని ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఇదే కనుక మనకి 40C4 ఉందనుకోండి, 40 × 39 × 38 × 37/4 × 3 × 1 అలా రాసుకోవచ్చు. ఓకేనా? సో NCR అనేది మొత్తం ఇలా రాసుకోవచ్చు, మనకి ఈజీగా అయిపోద్ది. సో 2 1s are 2 20s are. సో 39 2s are 78, 0. Option 1 is the solution. Okay? Right, next. Question number 5. The LCM of two numbers is 721 and the numbers are in the ratio 1:7. What is the sum of the numbers? సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, రేషియో ఎంత ఉంది? 1:7 ఉంది. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్. సో ఏ నెంబర్ అయితే ఫస్ట్ 8తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ ఒకటే నెంబర్ ఉంటే కనుక ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ 8తో డివైడ్ అయ్యి ఏమున్నాయి మనకి? 824 మనకి 8తో డివైడ్ అవుతుంది, ఇది అవ్వదు. 728 అవుతుంది, ఇది అవ్వదు. ఇది మనకి 8 1s are 8, 0, 8 3s are 24, 8 9s are 72, 1, 91 టైమ్స్ అవుతుంది. సో దీంట్లో 1 పార్ట్ ఎంత? 103. ఇక్కడ 1 పార్ట్ ఎంత? 91. అంటే 7 పార్ట్స్ ఎంత అవుద్ది? 721 అవుతుంది. ఇక్కడ 7 పార్ట్స్ ఎంత అవుద్ది? 637 అవుద్ది. సో 2 నెంబర్స్ ఏమవ్వచ్చు? ఎయిదర్ 103 721 అని అవ్వచ్చు, లేదంటే 91 637 అవ్వచ్చు. ఈ నెంబర్స్ చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు ఏ నెంబర్ మనకి కావాల్సిన నెంబరు. 103 అండ్ 721 నెంబర్స్కి LCM మనకి 721 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? ఇలా ఈజీగా చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 క్యూబ్స్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 64:1331. 64 అంటే 4 క్యూబ్, 4 4s are 16, 16 4s are 64. నెక్స్ట్ 1331 అంటే 11 క్యూబ్. అంటే ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇంకొక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏమవుతున్నాయి మనకి? 4 11 అవుతున్నాయి. సేమ్ మనకి ఇదే క్యూబ్స్కి ఎలా అడిగారు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్ అంటే 6a² 6a². సో ఒకదానికి 6 × 4² 6 × 11². 4 4s are 16, 16 6s are 96. అలాగే మనకి 6 6 క్యాన్సిల్ అయిపోద్ది, మనం సరిగ్గా డైరెక్ట్గా రాసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 4 4s are 16, 11 11s are 121. 16:121. ఓకేనా? సో ఈజీ ప్రాబ్లమ్సే ఉంటాయి, ఇలా ఈజీగానే ఉంటాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ రీసెంట్ నోటిఫికేషన్ అడిగిన పేపర్ ఇది, ఎప్పుడు 10 years బ్యాక్ పేపర్ కాదు, రీసెంట్గా అడిగిన పేపరే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్ అంటే మనం సింబల్స్ ఇంటర్చేంజ్ చేయాలి, ప్లస్ బదులు మైనస్ తీసుకోవాలి. డివైడెడ్ బై మీన్స్ ఎడిషన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్, ఇంటూ మీన్స్ డివిజన్. ఇక్కడ ఎలాగైతే చెప్పారో అదే విధంగా తీసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 ÷ 5 + 8?
సో 15 డివైడెడ్ బై 5 ప్లస్ 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 15 డివైడెడ్ బై అంటే ఏంటి ఎడిషన్ ప్లస్ అండ్ 5 ప్లస్ అంటే ఏంటి మనకి సబ్ట్రాక్షన్ -8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనకి బ్రాకెట్లో ఏదైతే ఉందో అదే మనం సాల్వ్ చేస్తాం. సో 15 ప్లస్ -3 సో బ్రాకెట్ ఉంది కాబట్టి ఆఫ్ మనకి బాడ్మాస్ రూల్లో ఓ అంటే ఆఫ్ అనమాట. సో బ్రాకెట్ దాన్ని మనం మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. సో 15 - 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ 10th, 11th, 12th, 13th జిఎస్ క్వశ్చన్స్. 14th క్వశ్చన్. If plus means subtraction, same concept. Divided by means addition, minus means multiplication, into means division. Then what is the value of 8 plus 2 minus 19 minus 4 plus 27 into 3? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డీకోడ్ చేద్దాం. అంటే మనకి ఇచ్చిన దాని విధంగా చేంజ్ చేసుకుందాం అనమాట. 8 plus 2 minus 19 minus 4 plus 27 into 3. సో చేంజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? 8 ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ -2 మైనస్ అంటే మల్టిప్లికేషన్ 19 మైనస్ అంటే రాయాలి మల్టిప్లికేషన్ ఇంటూ నెక్స్ట్ 4 ప్లస్ అంటే సబ్ట్రాక్షన్ 27 మల్టిప్లికేషన్ అంటే డివిజన్ 3. ఇప్పుడు మనం దేనికి దానికి సపరేట్గా బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి దేనికి దాన్ని సపరేట్గా చేసుకోవచ్చు. ఓకేనా? ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. సో బ్రాకెట్ ఫస్ట్, సో ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెట్ సపరేట్ చేస్తాం. అండ్ ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ డివిజన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో మనకి ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఒక సబ్ట్రాక్షన్ ఉంది, ఒక మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో 8 minus 19 2s are 38. సో ఇంటూ తర్వాత మనకి ఈ బ్రాకెట్లో 4 minus 27/3 అంటే 9. సో మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 8 minus 38 -30 ఇంటూ 4 minus 5 -5. సో -30 ఇంటూ -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 35s are 150. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. జస్ట్ మనం ప్రాసెస్ నీట్గా ఫాలో అయితే చాలు, ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది మీకు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో మీకు ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించుకొని చేయడానికి ట్రై చేయండి. లేట్ అయితే కనుక కష్టం అవుతుంటే కనుక ఎలా వదిలేస్తారు, అది వేరే విషయం. బట్ బేసిక్ నాలెడ్జ్ పెట్టి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దీంట్లో బేసిక్ నాలెడ్జ్ ఏముంది? ఇక్కడ tan అంటే 3/4 అని ఇచ్చాడు. కాస్ సైన్ ఉంది. మనకి tan రావాలంటే ఏం చేయాలి? నార్మల్గా సైన్ బై కాస్ చేస్తే మనకి tan వస్తుంది. ఇక్కడ కాస్ ఉంది, సైన్ ఉంది. ఒకవేళ మనం పైన కింద అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో మనం కాస్తో డివైడ్ చేస్తే మనకి tan వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంతే సింపుల్. జస్ట్ జనరల్గా నార్మల్గా ఆలోచించండి, మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు అలాంటి క్వశ్చన్సే ఇస్తారు. ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వరు. ఇంటర్లో ఉన్నట్టు ఐఐటి జేఈ లాగా పెద్ద క్వశ్చన్స్ ఇవ్వరు. ఓకే? సో ఇక్కడ మనం రాసుకుందాం కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రెండిటికి కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సో ఎందుకు న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో కాస్ ఏ చేశాను అంటే ఎలాగో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసినా చేయకపోయినా కానీ మనకి సొల్యూషన్ మారేది లేదు, లేదంటే మధ్యలో మిస్టేక్ వచ్చేది లేదు. ఓకే? సో ఇప్పుడు కాసు క్యాన్సిల్ అవుతాయి. అంటే 1 మైనస్ tan ఏ బై 1 ప్లస్ tan ఏ. సో నెక్స్ట్ ఏం చేస్తాం? 1 మైనస్ 3/4 బై 1 ప్లస్ 3/4. సో ఫ్రాక్షన్ ఉంది, ఎలా ఎల్సిఎం చేయాలో మీకు తెలుసు, ఎలా రాసుకోవాలో తెలుసు. సో 4 1s are 4,
4 minus 3 అంత 1, 1/4. 1/4 by నెక్స్ట్ మళ్ళీ 4 1 జర్ 4, 4 plus 3 7, 7/4. సో డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్గా 1/7 ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్, ఓకేనా? బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేయండి. చిన్న ఫార్ములాస్, ఓకేనా? చిన్న వాల్యూస్ ఇవన్నీ నేర్చుకోండి. బేసిక్ అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ లాంటిదే ఇచ్చారు, కొంచెం కాంప్లికేటెడ్ ఇచ్చారు అంతే. కాంప్లికేటెడ్ అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, ఈజీ అనేది కూడా చూడండి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. దీంట్లో మనకి సింబల్స్ చేంజ్ చేసేది ఏమి లేదు, యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. డైరెక్ట్గా రాసుకోవడమే మెయిన్వి మనం చేంజ్ చేసుకొని రాద్దాం. 32/4 అంటే 8 minus 5 into 8/3 డివైడెడ్ బై కాబట్టి బై 3 రాసేసా. సో బై 5 into 3 15 మైనస్ బ్రాకెట్లో 6 plus 3 9. బ్రాకెట్ లోపల చేసుకున్న పైన దేనికి దాన్ని సపరేట్ డివైడెడ్ బై చేశాను, ఇటువైపు ఇంటూ చేసేసాను. ఓకే సో ఈజ్ ఈక్వల్ టు 8 minus 40/3 by 15 minus 9 అంతా 15 minus 9 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 3s are 24 minus 40/3/6. దట్ ఈజ్ ఈక్వల్ టు minus 16/3 కిందకు వస్తే 3 6s are 18. సో 2 8s are 2 9s are దట్ ఈజ్ ఈక్వల్ టు minus 8/9. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా చేయొచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రెజెంట్ మనం 3 క్వశ్చన్స్ వేసాం. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈజీ టాపిక్. అంటే 3 ఇస్తే 3కి 3 రైట్ పెట్టేయచ్చు, 2 ఇస్తే 2కి 2 రైట్ పెట్టేయచ్చు. ఇలాంటి టాపిక్స్ అస్సలు మీరు మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సెలెక్ట్ ద ఆప్షన్. ఇలా చూస్తేనే మనకు అర్థమైపోవాలి అది మనకి అనాలజీ క్వశ్చన్ అని చెప్పి. సో 2:32 ప్రపోర్షనల్ టు 4:2 అంటే ఈ 2కి 32 ఏ విధంగా వచ్చిందో 4కి అదే విధంగా రావాలి. సో చూడండి 2/5. సో 2/5. నెక్స్ట్ 4/5. సో 4/5 అంటే 1024. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. If 0.75 is to x proportion to 25 is to 8. ఒకవేళ ఇలా ఇస్తే మనం ఎలా చేయాలి? అయితే దానికి ఒక స్మాల్ ట్రిక్ ఉంటుంది, అది కూడా కాన్సెప్ట్ అని పిలుస్తాం మనం. ఓకేనా? ఇలా ఇస్తే ఏం చేయాలి? మనకి రేషియోస్ ప్రపోర్షన్స్లో ప్రపోర్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? A:B:C:D ABCD అనేవి ప్రపోర్షన్లో ఉంటే అవి దేన్ని సాటిస్ఫై చేయాలి? BC = ADని సాటిస్ఫై చేయాలి. సో సేమ్ అదే ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఈ 2 మల్టిప్లై చేస్తాం. అంటే 0.75 into 8 is equal to 25x. సో x is equal to 0.75 into 8 is equal to 6. సో 6/25. ఆప్షన్ 4. 6 ఎలా వచ్చింది అని మీకు డౌట్ వస్తే చెప్తున్నా. 6. సో 8 ఇంటూ 0.75 అంటే ఏంటి? 3/4th పార్ట్. 3/4. 4 1s are 4 2s are దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇలాంటి చిన్న మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలండి. ఓకేనా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కడన్నా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్గా వింటే మీరు ఇలాంటి మీకు స్ట్రైక్ అవుతాయి. ఇలా చిన్న కాడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే ఇప్పుడు దాన్ని 0.75 into 8 చేశారంటే మాత్రం మీకు ఇంకా టైం వేస్ట్ అయిపోయినట్టే. ఇలాగా మీకు చిన్న ఐడియాస్ రావాలి. క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి సొల్యూషన్స్ వీడియోస్ మళ్ళీ వినాలి, అప్పుడే మీకు వస్తాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ -3 into square root of 196 plus root x is equal to 8 into 3 minus 2. మ్యాథమెటికల్ ఆపరేషన్ లాంటిదే ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇది సింప్లిఫికేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం దీన్ని. ఓకేనా? సో -3 into root 196 అంటే 14 plus root x is equal to
8 3s are 24 minus 2. Minus 3 into 14, 3 14s are 42. అంటే minus 42 plus root x is equal to 22. సో root x is equal to minus 42 ఇటువైపుకి వస్తే plus 42 అవుతుంది. సో 64. That implies x is equal to 64 square. ఇక్కడ ఆప్షన్స్ అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే రైట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఒకవేళ కనుక 8 ఉంటే కొంతమంది 8 పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రూట్ ఎక్స్ 64 అనగానే ఇంకా 8 స్క్వేర్ అనుకొని చెప్పి స్క్వేర్ రూట్కి వెళ్ళిపోతారు, ఫ్లోలో పెట్టేస్తారు. ఓకేనా? సో ఇలాంటి ఎగ్జామ్ చూడండి, మనకి ఒరిజినల్ ఎగ్జామే అంత కన్ఫ్యూజ్డ్గా ఇవ్వలేదు, డైరెక్ట్గా మీకు సొల్యూషన్ వచ్చేలానే ఇచ్చాడు. ఓకే, సో 64 స్క్వేర్ అంటే మనకి 4096. ఇది ఎలా వచ్చింది అంటే కొంచెం ఫాస్ట్గా చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే ఉంది. డైరెక్ట్గా 64 into 64 రాసుకోండి. 4 4s are అంతా 16. 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు డిజిట్స్ మల్టిప్లై చేయండి. 6 4s are 24. ఆ 24 into 2 చేయాలి, అంటే 6 into 4 చేయాలి, into 2 కూడా చేయాలి. సో 6 4s are 24, 24 2s are 48. 48 plus 1 అంతా 49. 4 క్యారీ ఫార్వర్డ్ చేసుకొని 9 రాసుకున్నాం. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 6s are 36 plus 4 40. సో 4096. స్క్వేర్స్ కనిపెట్టడానికి ఏ నెంబర్కి ఇదే విధంగా చేస్తాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి ఇంటూ 2 చేసి రాసుకుంటాం, నెక్స్ట్ ఇటువైపున రెండు మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో మన దగ్గర స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే మల్టిప్లికేషన్ టెక్నిక్స్ ఏంటి, ఓకేనా? సో కొన్ని టెక్నిక్స్, కొన్ని ఫాస్ట్గా చేసే ప్రాసెస్లు సంబంధించి ఒక 3 వీడియోస్ చేశాను కంప్లీట్గా. ఓకే, వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సో దాన్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ కొంచెం అర్థమవుతుంది మీకు ఈజీగా. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. హౌ మెనీ స్టార్స్ ఆర్ బోత్ టైర్స్ అండ్ పెన్? ఇక్కడ స్టార్స్ ఉండాలి, అది టైర్ అవ్వాలి, పెన్ను కూడా అవ్వాలి. అంటే ఇలాగా మూడింటికి కామన్గా ఉండేది మనకు కావాలి. ఇక్కడ టైరు, స్టారు, పెన్ అని 3 ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ పార్ట్లోను, స్క్వేర్ పార్ట్లోను, ట్రయాంగిల్లోను, మూడిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటంటే మనకి 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ 26th, 27th, 28th GS క్వశ్చన్స్. 29th క్వశ్చన్. ఇన్ ద వర్క్ విబ్జిఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, మేబీ వర్డ్ అయి ఉంటుంది. ఇన్ ద వర్డ్ విబ్జిఆర్ which of the following 2 consecutive letters have the least difference between them in term? అంటే మనకి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నప్పుడు ఏ 2 లెటర్స్ మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంది అని అడుగుతున్నారు. సో ఒక్కసారి మనం నోట్ చేసుకుని ట్రై చేద్దాం. సో విబ్జిఆర్, సో నెంబర్స్ రాసుకుంటే 22, 9, 2, 7, 25, 15, 18. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 22 minus 9 13 డిఫరెన్స్, ఇక్కడ 7 డిఫరెన్స్, ఇక్కడ 5 డిఫరెన్స్, ఇక్కడ 18 డిఫరెన్స్, ఇక్కడ 10 డిఫరెన్స్, 15 కాబట్టి ఇక్కడ 3 డిఫరెన్స్. అన్నింటిలో తక్కువ డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఓకి ఆర్కి మిడిల్లో ఉంది కాబట్టి ఓ అండ్ ఆర్. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది, అంటే ఏ కాన్సెప్ట్ కింద రాదు. సో ఫార్మాలిటీగా అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ 32. A11 ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. D8, G5 ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నెంబర్స్ని బట్టి అయినా చేయొచ్చు, అలాగే లెటర్స్ని బట్టి అయినా చేయొచ్చు. సో మనకి నెంబర్స్ నుంచి ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ ద్వారా వెళ్దాం. సో 11 minus 3 is equal to 8, 8 minus 3 is equal to 5, 5 minus 3 is equal to 2. సో 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నార్మల్గా మనం నెంబర్ ద్వారా వెళ్తే ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాం, కానీ అవ్వలేదు. సో లెటర్ కూడా ట్రై చేయాలి. సో లెటర్ ఏ అంటే 1, 1 plus 3 D 4 వచ్చింది. మళ్ళీ D plus 3 7 G వచ్చింది. మళ్ళీ G plus 3 అంటే 7 plus 3 మనకి 10 J రావాలి. సో J2 ఎక్కడ ఉంటే అదే మనకి సొల్యూషన్. ఓకేనా? కొన్నిసార్లు ఫస్ట్ లెటర్ చేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక్క లెటర్ మాత్రం విజిబుల్గా ఉంటుంది ఆప్షన్స్లో మనకు కావాల్సింది, అలా పెట్టచ్చు. కొన్నిటికి నెంబర్స్ ఉంటాయి, కానీ దీంతో మన లెటర్ ద్వారా చేసినా 2 ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ద్వారా చేసినా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా చేయాల్సిందే. పెద్ద క్వశ్చన్ ఏం కాదు కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు మనకి, మ్యాక్సిమం ఒక 20 seconds అంతే. ఓకే
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. What is the area of a rhombus whose sides are 25 centimeters and one of the diagonal is 14 centimeters? ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు డయాగ్రామ్ గీసుకుంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ రాంబస్ అడిగారు. సో రాంబస్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి వన్ ఆఫ్ ద సైడ్ ఏమని ఇచ్చాడు, ఇది 25, ఇది మనకి 25 అంటే అన్నీ మనకి 25 అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ 14 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్నల్ నేను 14 అనుకుందాం. ఓకేనా, మనకేం కావాలి ఇప్పుడు, ఈ డయాగ్నల్ కూడా కావాలి. 14 అయితే మనకి హారిజంటల్ డయాగ్నల్ కూడా కావాలి. సో ఇప్పుడు డయాగ్నల్స్ ఇలా డ్రా చేస్తే మొత్తం 14 అయితే ఇది 7, ఇది 7 ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇది 7 వాల్యూ తీసుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి హైపోటెనస్ ఫార్ములా ఉపయోగించి చేస్తాం. అంటే హైపోటెనస్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 49, దట్ ఈజ్ ఈక్వల్ టు 576. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 24 వచ్చింది. అంటే ఇది మనకి 24, అప్పుడు ఇది కూడా 24. సో డయాగ్నల్ 1 ఎంత అవుతుంది, 14 అయితే డయాగ్నల్ 2 ఎంత అవుతుంది, 48 అవుతుంది. ఓకేనా, డయాగ్రామ్ గీసుకున్నప్పుడే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తారు. డయాగ్రామ్ పెద్ద టైం పట్టదు, 2 సెకండ్స్ కూడా పట్టదు. లేదంటే మీరు నార్మల్గా ఫ్లో చేసేస్తే ఫస్ట్ 7 తీసుకొని చేస్తారేమో, తర్వాత ఇక్కడ మనకి నార్మల్గా 24 ఇచ్చినప్పుడు 24 పెట్టేస్తారు డి బదులు, ఎందుకంటే మనకి వాల్యూ 14 దగ్గరలో ఉంది కాబట్టి. సో మనకి సొల్యూషన్ రాదు, కన్ఫ్యూజ్ అయిపోతే వదిలేస్తారు. తెలుసుకుంటే మళ్ళీ కరెక్షన్ చేసుకొని చేస్తారు, అది వేరే ప్రాసెస్. బట్ స్టార్టింగ్లోనే మనకి మిస్టేక్ అవ్వకూడదంటే ఇలాంటి ప్రికాషన్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనకి ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ½ ఇంటూ d1 ఇంటూ d2, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 14 ఇంటూ 48, 2 1s are 2 7s are 7 into 48 is equal to 336 is the solution. 336 centimeter square. Next, question number 34. 34 GS question, 35th one. What is the value of square root of 1.21 into 0.9 by 1.1 into 0.11? ఇక్కడ మనకి డెసిమల్స్లో ఉన్నవన్నీ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 121/100 into 9/10 by 1.1/10 అంటే 11/10, 1.1 కాదు 11/10 into 11/100. ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ డబల్ డిజిట్ ఉంది. ఇక్కడ చూడండి 100 డినామినేటర్లో క్యాన్సిల్, 10 క్యాన్సిల్. ఇప్పుడు రాసుకుంటే 121 into 9/11 into 11. సో 11 into 11 అంతా 121. 121 క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is equal to 3. చూడండి అంత ఈజీ క్వశ్చన్ ఇచ్చాడో. మనకి చూడడానికి మాత్రం పాయింట్స్ ఉన్నాయి, డెసిమల్స్ పాయింట్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్ ఉంది, మొత్తం 4 డెసిమల్సే ఉన్నాయి. చూడడానికి కాంప్లికేటెడ్గా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ వ్యూ మోడల్. పాయింటింగ్ టు ఏ బాయ్, ఒక బాయ్ని పాయింట్ చేస్తూ సోహన్ సెడ్, అంటే సోహన్ ఈ విధంగా అన్నాడు. ఒక బాయ్ని పాయింట్ అవుట్ చేస్తూ సోహన్ ఈ విధంగా అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే సోహన్ సైడ్ నుంచి మనం రావాలి, అంటే మై అని ఎక్కడైతే ఉంటుందో దాని సైడ్ నుంచి మనం రావాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు సోహన్ ఏం చెప్తున్నాడు, హీ ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్. ఆ బాయ్ రాజ్ యొక్క సన్ను. ఓకే, ఇప్పుడు రాజ్కి సోహన్కి రిలేషన్ ఏంటో మనకు చెప్తారు చూడండి. హూ ఈజ్ మై యంగర్ సిస్టర్స్ ఫాదర్. రాజ్ ఎవరు, మై యంగర్ సిస్టర్స్ ఫాదర్ అంటే సోహన్ యొక్క యంగర్ సిస్టర్ ఫాదర్ అనమాట. సో సోహన్ యొక్క మేల్, యంగర్ సిస్టర్ ఫీమేల్ యొక్క ఫాదర్ మేల్. ఓకేనా, ఇతను ఎవరు ఇప్పుడు రాజ్. అంటే ఇప్పుడు ఆ బాయ్ ఎవరు, సన్ ఆఫ్ రాజ్. ఇప్పుడు సన్ ఆఫ్ రాజ్ మళ్ళీ ఎవరు వస్తారు, సోహనే వస్తాడు. బట్ నార్మల్గా ఇంకొక కొడుకు ఉన్నాడు అనుకుందాం, బాయ్ అని రాసుకుందాం ఫార్మాలిటీగా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. హౌ ఈజ్ రాజ్ రిలేటెడ్ టు సోహన్.
సోహన్కి రాజ్యం అవుతాడు, ఫాదర్ అవుతాడు. ఇప్పుడు మనం ఒకవేళ తిరిగి ఆ బాయ్ సోహన్ అనుకున్నా కానీ, లేదా వేరే బాయ్ కూడా ఉన్నాడు అనుకున్నా కానీ, ఎలా చూసినా మనకి అడిగింది ఏంటి, సోహన్కి రాజ్కి రిలేషన్ అడిగారు కాబట్టి ఎలా చూసినా మనకి ఫాదర్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. If A, B and C can complete a task alone in 15 days, 20 days, 25 days, then how many days they can complete the same task if they work together? సేమ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారో ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగారు. అక్కడ 2 members, ఇక్కడ 3 members అంతే. సో A can complete in 15 days, B can complete in 20 days, C can complete in 25 days. 15కి 20కి 25కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 15కి 20కి 25కి ఎల్సిఎం 300. ఒకవేళ మీకు రాకపోతే నార్మల్గా ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. 15, 20, 25, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. కింద ఎలాగో మనకి సపరేట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో 5 4s are 20, 23s are 60, 65s are 300. ఓకేనా? సో ఇప్పుడు 15 20s are 300, 20 21s are 20, 25s are 100, 25 1s are 25, 25 2s are 50. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 1 డేకి 20 యూనిట్స్ వర్క్ చేస్తుంది, బి యొక్క ఎఫిషియన్సీ 1 డేకి 15 యూనిట్స్ వర్క్ చేస్తుంది, సి యొక్క ఎఫిషియన్సీ 1 డేకి 12 days ఎఫిషియన్సీ. సో ముగ్గురు కలిపితే 20 + 15 + 12 47. 1 డేకి ముగ్గురు కలిపి 47 యూనిట్స్ వర్క్ చేస్తే టోటల్ 300 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? టోటల్ వర్క్ బై 1 day వర్క్. సో 300/47. ఓకేనా? మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేలా కాకుండా డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈజీగా ఉంది. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినా కూడా ఈజీగానే చేయొచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. If A is to B is equal to 7:9, B is to C is equal to 1:2, A is to B is to C, మర్జింగ్ రేషియో. మనకి ఇప్పుడు A is to B is to C కావాలి కాబట్టి ఫస్ట్ A is to B రాసుకోండి, తర్వాత B is to C ఇక్కడ B నుంచి మొదలు పెట్టండి, 1:12. ఇప్పుడు దీని ఒక ప్రాసెస్లో మనం మల్టిప్లై చేయాలి ఈ విధంగా, ఇలా ఇలా ఇలా. ఓకేనా? సో 7 × 1 7, 9 × 1 9, 9 × 12 108. ఓకే, మర్జింగ్ రేషియో అనేది రేషియో ప్రపోర్షన్స్లో బేసిక్గా చెప్పే ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీకు ఇవ్వడం ఈజీగా ఇచ్చినట్టు లెక్క. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. If A/4 is equal to B/5 is equal to C/6, then A is to B is to 6. డైరెక్ట్గా రాయొచ్చు 4:5:6 అని చెప్పి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ. ఒకవేళ 4A is equal to 5B is equal to 6C అని ఇస్తే ఇప్పుడు ఎలా చేస్తాము అంటే మనకి ఏ పార్ట్ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అంటే 5 6 30 ఇక్కడ మిడిల్ పార్ట్ కావాలంటే 4 6, అంటే అది కాకుండా వేరే నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. 24 ఇప్పుడు C ప్లేస్లో కావాలంటే 5 4 20. ఇలా చేసి క్యాన్సిల్ చేసి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో బట్ ఇక్కడ మాత్రం 4:5:6 ఎందుకు తీసుకున్నాం, ఇలా ఇస్తే ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఇచ్చాడు, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చాడు. డైరెక్ట్గా ఇస్తే ఇలా తీసుకుంటాం, డినామినేటర్ ఇస్తే అలా తీసుకుంటాం. అలా ఇచ్చినప్పుడు వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే ప్రతి ఒక్కదాన్ని మనం ఏదో ఒక వేరే లెటర్కి ఈక్వల్ చేయాలి. చూడండి, B/5 is equal to K, C/6 is equal to K. So that implies A is equal to 4K, B is equal to 5K, C is equal to 6K. సో ఇప్పుడు A is to B is to C is equal to ఏం రాసుకుంటాం మనం, 4K is to 5K is to 6K. K క్యాన్సిల్ అయితే 4:5:6. ఇది మనకి నార్మల్ మెథడ్. డైరెక్ట్గా చేయాలంటే కింద మనకి ఏ వాల్యూస్ ఇచ్చారో అవే రేషియోస్ తీసుకుంటాం. ఓకేనా? అదే మనకి ఇలా ఈక్వల్గా ఇస్తే అప్పుడు కూడా మనం ఈక్వల్ టు కేనే చేస్తాం. ఒకవేళ ఎలా ఇచ్చారనుకోండి 4A is equal to K తీసుకుంటాం,
సో ఏ ఈజ్ ఈక్వల్ టు k/4 వస్తుంది. ఓకేనా, k/4, k/5, k/6 వస్తుంది. అప్పుడు మనకి డైరెక్ట్గా మనకి రేషియోలు ఇన్వర్స్లు వస్తున్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకుని మల్టిప్లై చేస్తాం, అందుకని ఇలా వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మనకి ఫ్రాక్షన్ ఇచ్చి డినామినేటర్లో వాల్యూస్ ఇచ్చి ఈక్వల్ చేస్తే డైరెక్ట్గా రాసుకోవచ్చు. అండ్ మనకు డైరెక్ట్గా నార్మల్గా ఇస్తే కనుక ఆ నెంబర్ కాకుండా మిగతా 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఈ నెంబర్ ప్లేస్లో రాసుకోవాలి. ఇది మనకి ప్రాసెస్. ఓకేనా, సో మనకి ఇప్పటికీ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇది పార్ట్ 1గా కన్సిడర్ చేద్దాం. సో రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ పార్ట్ 2లో చేద్దాం, సరిపోకపోతే పార్ట్ 3 కూడా చేద్దాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. కాన్సెప్ట్స్ క్వశ్చన్ వరకు చెప్పాను, బేసిక్ కాన్సెప్ట్స్ మీదే మీకు క్వశ్చన్లు అడిగారు. మీరు మ్యాక్సిమం 30కి 30 తెచ్చుకునేలానే ఉన్నాయి క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ మంచిగా చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.